పేపర్ మిల్లు రోడ్డు సీతంపేటలో ఈ నెల 11 నుంచి శ్రీ పద్మాక్షి సేవా సమితి పక్షాన వడలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షోడశ దిన ప్రయుక్త పంచాయతన పూర్వక సూర్యారాధన ఆదివారం ఉదయం మహాపూర్ణాహుతితో దిగ్విజయంగా పూర్తయింది. అనంతరం భక్తులకు భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. వేలాది మంది పాల్గొని స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా కుమార్ శర్మ మాట్లాడుతూ గడిచిన 15 రోజులుగా ప్రతిరోజు సూర్య భగవానుడికి విశేష పూజలు, అభిషేకాలు, సూర్య నమస్కారాలు, హోమాలు, శతచండీ పారాయణ, హోమం, సుదర్శన మంత్రానుష్ఠానం, హోమం, శ్రీ లక్ష్మీ గణపతి జపం, చతురావృతి తర్పణ, అష్టద్రవ్య హోమాలు, రుద్రాభిషేకం, హోమం, మహిళలకు ఉచిత కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్రతిరోజు భక్తులకు సూర్యతీర్థం వితరణ చేశామన్నారు. అలాగే ముఖ్యమైన రోజుల్లో విశేష కార్యక్రమాల్లో భాగంగా 16న రథసప్తమి వేడుకలు, 17న శ్రీ రమా సమేత వీరవెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణం, 19న శ్రీ శివపార్వతుల కళ్యాణం, 21న శ్రీ లక్ష్మీ నారాయణ కళ్యాణం, 23న శ్రీ పద్మిని సంజయ్ ఛాయ ఉషా సమేత సూర్య కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించామని, 24న శ్రీ మహాలక్ష్మి ఆరాధనలు ఎక్కడా జరగని విధంగా జ్యోతిర్లింగార్చన చేసినట్లు వివరించారు. మాఘమాస సందర్భంగా గత 7 సంవత్సరాలు మట్టి కొంతమూరులో జరిగింది. ఇది 8వ సంవత్సరంగా సీతంపేటలో మనం జరుపుకోవడం జరుగుతున్నది. ఈ రోజుతో మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వర్తించడం వల్ల ఈ కార్యములన్నింటినీ కూడా ఆఖరి ఆహుతిగా మహాపూర్ణాహుతిని సమర్పించి కార్యక్రమం అంతా కూడా పరిపూర్ణమైంది. అలాగే పూర్ణాహుతి సమయంలో అనేక మంది భక్తులు వారి వారి కామ్యములను తీర్చుకుందుకు అమ్మవారిని ఆర్ద్రులతో ప్రార్థన చేసుకున్నారు. అలాగే అన్న సమారాధన, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే భావంతో అందరూ కూడా అమ్మవారి అన్నప్రసాదన అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అనేక మంది వచ్చి అమ్మవారి అన్నప్రసాద వితరణని స్వీకరించారు. అలాగే ఈ యాగ, రక్ష, వీవు ఇలాంటివన్నీ కూడా భక్తులందరూ కూడా తీసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందారు. అలాగే రాజమండ్రి మహానగరంలో నగరం అవ్వచ్చు కానీ నది తీరం అవడం వల్ల దీనికి అత్యంత ప్రాశస్త్యం కలిగింది. అడిగారు ఇలాంటి రాజమండ్రి నగరంలో ఇలాంటి విశేషమైనటువంటి భారతీయ సనాతన ధర్మమైనటువంటి కార్యక్రమాలను మా పద్మాక్షి సేవా సమితి ద్వారా ఇకపై మున్ముందు ఇంకా ఎన్నో చేయాలని మేము తలుచుకుని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం రెండో విడతగా ఈ కార్యక్రమం చేయడం మేము పరిపూర్ణంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది.